కార్మికులకు తక్కువ బడ్జెట్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరి, బడుగు బలహీన వర్గాలకు తక్కువ బడ్జెట్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరి, రైతులకు తక్కువ బడ్జెట్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరి, విద్యా వైద్యానికి తక్కువ బడ్జెట్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రజా సంఘాల ఐక్యత, ఫిబ్రవరి 10న జరిగే హైదరాబాద్ లో జరిగే ధర్నాను, ప్రజారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. ఓకే, కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, అట్లాగే సామాజిక తరగతులుగా వివిధ వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, దళితులు, బలహీన వర్గాలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్లతోటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రధానంగా అంబానీ, ఆదానీల ప్రయోజనాల కోసం మాత్రమే పెట్టినట్టుగా కనిపిస్తున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీమా రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా 100% మందికి ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటిది తగ్గించింది. గతంలో 1,18,000 కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉంటే ఈరోజు దాన్ని 86,000 కోట్లకు, ఆ తర్వాత క్రమేపీ తగ్గిస్తూ ఆ చట్టాన్నే నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ బడ్జెట్లో కార్మికుల కనీస వేతనాల గురించి ఎక్కడా లేదు, సామాజిక భద్రతకు సంబంధించిన విషయాలు ఎక్కడా లేదు. కానీ కార్మికుల పని గంటలు పెంచే విధంగా మాత్రం 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చేటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే బలహీన వర్గాల సంక్షేమం అనేటువంటిది ఊసే లేదు. దేశంలో 56% బలహీన వర్గాలుంటే వాళ్ళకు బడ్జెట్లో కేటాయింపులను చూస్తే అత్యంత దారుణంగా ఉంది. బీసీ ప్రధానమంత్రి అని చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ బలహీన వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులలో ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఈరోజు బలహీన వర్గాలు, బీసీలు పెద్ద ఎత్తున ఆలోచించాలి. ఈ నరేంద్ర మోడీ అంబానీ, ఆదానీల తరపున తప్ప మన బీసీల తరపున లేడు అనేటువంటిది గ్రహించాలనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు విద్యా, వైద్య రంగాలు ఈరోజు అనేక కమిషన్లు చెప్తున్నాయి. స్థూల జాతీయోత్పత్తిలో 6% విద్యారంగాన్ని కేటాయించాలి, రాష్ట్ర బడ్జెట్లలో 30% కేటాయించాలని చెప్పి అనేక కమిషన్లు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. కానీ నువ్వు కేటాయిస్తున్నటువంటిది చూస్తే మాత్రం మొత్తం విద్యను, ఉన్నత విద్యనే ప్రైవేట్ పరం చేయాలి, దాంట్లో రిజర్వేషన్లు ఎత్తివేయాలి, ఎన్ఈపీ తీసుకొచ్చి ఇలా విద్యారంగమే లేకుండా చేయాలని చెప్పేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తున్నటువంటి చూస్తున్నాం. అట్లాగే వైద్య రంగానికి నిధులు కేటాయింపులు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో 20 కోట్ల మంది ఉంటే కేవలం 5% మాత్రమే నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఆదివాసీల పరిస్థితి కూడా అంతే పద్ధతిలో ఉంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ అంతా మొత్తం కూడా అంబానీ, ఆదానీలు లాంటి కార్పొరేట్ శక్తులకి రాయితీలు ఇచ్చే పద్ధతులలో, కష్టజీవుల మీద భారాలు మోపేటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది. అందుకనే బీజేపీ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి బడ్జెట్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు కానీ ఏ రకమైనటువంటి తోడ్పాటు ఇవ్వలేదు. తెలంగాణకి ద్రోహం చేసినటువంటి బడ్జెట్గా ఉంది. అందుకని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ పవర్లూమ్ ఉంది. ఈ పవర్లూమ్ పరిశ్రమకి మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? సిరిసిల్ల పవర్లూమ్లో లక్షలాది మంది, ఈరోజు వేలాది మంది కార్మికులు దాని మీద పనిచేస్తున్నారు. లక్షలాది మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఒక పెద్ద ప్రభుత్వ రంగం, ఒక పెద్ద పరిశ్రమగా ఇక్కడ ఉంది. ఈ పరిశ్రమ జోలే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ బడ్జెట్ కేటాయింపులలో అన్ని తరగతులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎండగట్టేటువంటి పద్ధతులు ఉంది. ఈరోజు రైతు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా దాంట్లో ఊసేలేదు. కనీస మద్దతు ధర గురించి జయతి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని నట్టేట ముంచేటువంటి పద్ధతులలో ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఇప్పుడు పార్లమెంటు, రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని సవరణ చేసి తెలంగాణకు న్యాయం జరిగే పద్ధతులలో, అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగే పద్ధతులలో ఉండాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన, ఫిబ్రవరి 10వ తేదీన ఇందిరా పార్కులో జరిగేటువంటి ధర్నాకి సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని. అలాగే ఇటీవలి కాలంలో మీరు చూశారు, మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు వెట్టరిగిపోతున్నాయి. మహిళా సంక్షేమం మీద గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏమాత్రం.
ద్రోహం చేసేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మహిళా సంక్షేమంకు సంబంధించినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అందుకనే అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.